డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిలో యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా స్థాయి యోగా మహోత్సవాలు నిర్వహించారు. సుమారు 2500 మంది పాల్గొని చేసిన యోగా సాధనకు ద్రాక్షారామం వేదికగా మారింది. సాంస్కృతిక వారసత్వంలో విరసిల్లే పవిత్ర క్షేత్రంలో నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన యోగ ప్రియులు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు యోగాపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ద్రాక్షారామంలో ఈ యోగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ నిత్య జీవితంలో, ఈ ఒత్తిడి జీవితంలో యోగా అనేది ప్రతి మనిషికి జీవితంలో ఒక భాగం అవ్వాలి. ప్రతిరోజు దానికి ఒక సమయం కేటాయించాలనేది ముఖ్య ఉద్దేశంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని 4 రోజుల పాటు నిర్వహిస్తూ ఆఖరి రోజుగా విశాఖపట్నం ఆర్కే బీచ్లో సుమారు 5 లక్షల మందితో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అక్కడ అంతర్జాతీయ యోగా డే రోజున ఈ యోగా కార్యక్రమాన్ని, యోగాంధ్ర కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించబడతా ఉంది. ఈ మానసిక ఒత్తిడి జయించాలంటే యోగా ఒకటే మార్గం. నవనాళ్ళు సవ్యంగా పనిచేయాలంటే యోగా ఒకటే ప్రయత్నం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాని ప్రతిరోజు మీ దినచర్యలో ఓ భాగంగా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ విద్యార్థి దశ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ ఒత్తిడి వల్ల, మానసిక ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నాం. వాటిని అన్నింటినీ జయించాలంటే యోగా ఒక్కటే మార్గం. దాని నుంచి ఏం చేసినా కూడా మానసిక ఒత్తిడి అనేది జయించలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాను ప్రాక్టీస్ చేసి మానసిక ఒత్తిడిని జయించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.